పెట్టి వీళ్ళందరూ కష్టపడ్డారు, వీళ్ళ గురించి నేను చెప్పి తీరాలి. థ్యాంక్ యూ. ఒక స్టేజ్లో చాలా లోలో ఉన్నప్పుడు వస్తారు చాలా లోలో ఉన్నప్పుడు దెబ్బలు తిని మానసికంగా క్షతగాత్రుని అయినప్పుడు కనీసం ఒక థాట్ ముందుకు తీసుకెళ్ళే ధైర్యం లేక, సత్తువ లేక, శక్తి లేక, అది నా సినిమా బిఫోర్ వచ్చిన సినిమా సరిగ్గా ఆడకపోవడం అవ్వచ్చు, పాండమిక్ అవ్వచ్చు, సడన్గా ఒక మెంటల్ లో అవ్వచ్చు. మనం ఏం దేవుళ్ళం కాదు కదా, ఎవరైనా లోలో ఉంటారు కదా. అలాంటి ఒక లోలో ఉండి నేను నిలబడమే చాలా కష్టం అన్న ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, నేనేది లోపల దాచుకోండి అందరికీ తెలుసు, ఓపెన్గా చెప్తున్నాను. ఒక డీప్ లోలో ఉన్నప్పుడు గజేంద్ర మోక్షంలో ఏనుగు కాలు మొసలి పట్టుకున్నప్పుడు ఏనుగు ప్రార్థిస్తే సిరిగింజప్పడు శంకర యుగమున్ జయదేవు సంధింపడే అని లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా, చక్రము శంఖు ఏమీ లేకుండా అలా ఒక స్పీడ్గా శ్రీహరి తన భక్తుని కాపాడడానికి వచ్చినట్టు, అలాంటి పరిస్థితుల్లో ఆ దేవుళ్ళలాగానే నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు అన్నపూర్ణ స్టూడియోకి నన్ను పిలిచి నా దగ్గరకు వచ్చి త్వరగా షూటింగ్ ప్లాన్ చేసుకో అన్నారు. ఆ ఒక్క పిలుపుతో అప్పటి వరకు ఉన్న గాయాలు, అప్పటి వరకు ఉన్న స్వేదాలు, మరి పవనుడు కదా, వాయు వేగంతో అవన్నీ మాయమైపోయాయి. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫినిష్ అయింది అనేది నిజంగా మా ఊహలో లేదు. ఎవ్రీ డే రేపు ఒక డైలాగ్ ఉంటుంది, సార్తో ఈ డైలాగ్ చెప్పించాలి, రేపు పొద్దున సార్తో ఈ వాక్, సార్తో ఈ హెయిర్ స్టైల్, సార్కి ఈ కాస్ట్యూమ్ వేయాలి. ఈ హైలో నైట్ ఎక్సైట్మెంట్లో నిద్ర పట్టేది కాదు. ఆయన పరిగెత్తాడు మాతో పాటు. ఇందాక రవి గారు చెప్పింది అక్షరాల నిజం. కమిట్మెంట్ అంటే గబ్బర్ సింగ్ అప్పుడు కొంచెం ఇంతకంటే యంగ్ కదా, కటౌట్ కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అనుకున్నాను. బట్ కమిట్మెంట్ ఉన్నోడికే కటౌట్ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు చూసిన తర్వాత నా డైలాగ్ నేను మార్చుకుంటున్నాను. ఆ కమిట్మెంట్ కటౌట్ ఇక్కడ పెట్టిన కటౌట్లు కాదండి, మనం అందరం ఆ కమిట్మెంట్కి గుండెలో పెట్టుకున్నాం. ఆయన కటౌట్ని గుండెలో పెట్టుకున్నాం. ఇందాక ఈ చొక్కా గురించి అడిగారు కళ్యాణ్ గారు, ఏంటంటే సార్ జస్ట్ ప్రమోషన్ అని చెప్పా, కానీ మీతో పంచుకుంటున్నా. గుండె లోపల పవన్ కళ్యాణే, గుండె పైన పవన్ కళ్యాణే, నా గుండె ధైర్యం కూడా పవన్ కళ్యాణే. థ్యాంక్ యూ. ఎంత కష్టపడ్డారంటే ఇందాక రవి గారు చెప్పినట్టు సడన్గా సార్ ఇంపార్టెంట్ క్యాబినెట్ మీటింగ్ ఏదో ఉంది, సార్ విజయవాడ వెళ్ళారు అనగానే టీం అందరం ఓకే ఇవాళ షూటింగ్ లేదు అనుకునేవాళ్ళం. కరెక్ట్గా క్యాబినెట్ మీటింగ్ అయిపోయిందని చెప్పి ట్విట్టర్లో న్యూస్లో వచ్చే టైం కల్లా మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ హరీష్ భాయ్ గారు టక్కుని కాల్ చేసి, సార్ 9 o'clock షూటింగ్ పెట్టుకోమన్నారు, టైం వేస్ట్ చేద్దాం అన్నారు. అనగానే గబ్బ నైట్ 9 o'clock షూటింగ్ పెట్టుకునేవాళ్ళం. లిరికల్ వీడియోలో చూసారో లేదో, సార్ 1 more అన్నారు. నేను మాస్టర్ ఓకే అన్న తర్వాత కూడా ఆయన 1 more లేదు, ఇంకా బెటర్గా చేస్తాను ఆగని చెప్పి మళ్ళీ ఆ డ్యాన్స్ మూమెంట్ చేసిన రోజులు ఉన్నాయి. సార్ గబ్బర్ సింగ్ అప్పుడు దాన్ని ఏమంటారు, కుర్రతనం అంటారో వెరితనం అంటారో నాకు తెలియదు, కానీ ఆ రోజులు నాకు సొమ్మగారు చెప్పి పద్దాగా 13 సంవత్సరాలు నాకు నిన్నగాక మన పొల్లాచికి వెళ్ళినట్టు ఉంది. జస్ట్ ఒక 1 week బ్యాక్ మిమ్మల్ని మీతో గుర్రం ఎక్కించి మన కచ్లో షూటింగ్ చేసినట్టు ఉంది. ఎవ్రీ మెమరీ నాకు ఉంది. మన జీవితంలో అన్ని రోజులు మనకు గుర్తుండవు. 10th class పాస్ అయిన రోజు, అమ్మ నాన్న మనల్ని మెచ్చుకున్న రోజు, గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన రోజు, ఇలాంటివే బాగా గుర్తుంటాయి. అలాంటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ షూటింగ్లో ఆయనతో ఉన్న నాకు జర్నీ. ఎలా జరిగింది షూటింగ్ అనేది అసలు నేను మాటల్లో చెప్పలేను. కళ్యాణ్ గారు, ఆ రుణం అయితే తీర్చేసుకోవచ్చు, దాన్ని ఏమంటారు బంధం అనుకోండి, ఆ బంధం తీరిపోవాలి తప్ప ఒకళ్ళు తీర్చుకోలేరు. ఆ బంధం మీద నాకు ఉన్నందుకు నేను ఆ దేవుడికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం క్లారిఫై, శ్రీహరి లాగా వచ్చాడు అని పవన్ కళ్యాణ్ గారిని దేవుడిలాగా ప్రవేశించినప్పుడు కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఒక చిన్న విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నా. మనం దేవుడు అనేది మనం ఊరికే ఎవరినో పొగడాలని చెప్పేది కాదు. సమయానికి నువ్వు దేవుళ్ళ వచ్చావరా అని ఫ్రెండ్ అని అంటాం, సమయానికి ఆ రోజు మా మామయ్య దేవుళ్ళ వచ్చాడంటాం, పరిచయం లేని వ్యక్తి కూడా టక్కనే హెల్ప్ చేస్తే దేవుళ్ళ వచ్చాడంటాం, సచిన్ తెండూల్కర్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాం, సరస్వతి గాడ్ ఆఫ్ విజ్డమ్, లక్ష్మీదేవి గాడ్ ఆఫ్ వెల్త్ అంటాం. అలాగా మనం అభిమానంతో గాడ్ అని పిలుచుకుంటే ఆయన అది గాడ్ ఆఫ్ క్రేజ్ అవ్వచ్చు, గాడ్ ఆఫ్ స్వాగ్ అవ్వచ్చు.
సచిన్ తెండూల్కర్ గారిని గాడ్ అంత మాత్రాన్ని ఆయన విగ్రహం పెట్టి బ్యాట్ అని ధ్వజస్తంభాల్లో పెట్టి గుళ్ళు కట్టమని ఎవరు చెప్పలేదు కదా. ఇట్ ఈస్ ద సుప్రీమసీ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అ సూపర్లేటివ్ ఎక్స్ప్రెషన్ అంతే. అంతకు మించి ఎవరినో ఏదో కామెంట్ చేయాలని కాదు, ఎవరినో నొచ్చుకోవాలని కాదు. సార్ మాటలు రావట్లేదు. ఈ సినిమా ప్రాణం పెట్టి పనిచేశారు. మానవాళ్ళందరూ మీ మాటలు వినాలనుకుంటున్నారు. నన్ను ఇంతసేపు భరించినందుకు, సహించినందుకు, మళ్ళీ ప్రేమించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మార్చ్ 19th ఈసారి ఉస్తాద్ ఉగాది. థ్యాంక్ యూ. ఓకే, ఎస్ మా